హలో అండి. ఈ వీడియోలో స్పీడన్‌లో నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే లిన్ వచ్చేసి జిన్‌ని క్వెషన్ చేస్తాడు కదా! ఏంటి నువ్వు మోమోని మ్యారేజ్ చేసుకోబోతున్నావు అని చెప్పేసి. మన జిన్ నవ్వుకుంటూ లిన్ ముందు నిలబడి నీకెలా అర్థమైందంటే, అర్థం కాకుండా ఎలా ఉంటుంది? మార్కెట్‌కి వెళ్ళి అన్నీ తనకు కావాల్సినవి కొన్నావు. నాకు కావాల్సింది ఒక్కటన్నా కొన్నావా అంటే, ఏంటలా అంటావు? ఎగ్స్ కొనింది నీకోసమే కదా! నీకు ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం అని చెప్పి అవి కొన్నానన్నట్టు చెప్పి, పద వెళ్దాం అని చెప్పి తీసుకెళ్తాడు. ఆ రోజు ముగ్గురు కలిసి మాల్‌కి వెళ్లి ప్లే జోన్‌లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారనమాట. లిన్, జిన్ ఇంకా మన మోమో. సో, చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. జిన్ వచ్చేసి మోమో కోసం గేమ్స్ అన్నీ ఆడి, అక్కడ టాయ్స్ అన్నీ గెలుచుకుంటూ ఉంటాడు. ఆ టాయ్స్ అన్నీ లిన్ మీద వాళ్ళు విసురుతూ ఉంటారనమాట. లిన్ వచ్చేసి ఆ లగేజ్ మోస్తూ ఉంటాడక్కడ. బట్ స్టిల్ అతను అది చేయడానికి హ్యాపీగానే ఉంటాడు. అక్కడ కార్స్ డ్రైవింగ్ ఇవి కూడా ఉంటాయి కదా! ప్లే జోన్‌లో. సో, వెంటనే లిన్ ఏం చేస్తాడంటే క్విన్‌తో పద ఒక రేస్ పెట్టుకుందాం అని చెప్పేసి చెప్తాడు. మోమో సరే ఇక స్టార్ట్ చేయను అని చెప్పేసి స్టార్ట్ చేయమని చెప్తుంది. ఇద్దరు ఇక రేస్ స్టార్ట్ చేస్తారనమాట. చూసావా! నీకోసం అని చెప్పి నేను ఓన్లీ 70% మైండే యూజ్ చేస్తున్నాను. 70% డ్రైవింగే చేస్తున్నాను అన్నట్టు లిన్ అంటే, క్విన్ ఏమో నేనసల ఒక హ్యాండ్‌తోనే చేస్తున్నాను అన్నట్టు చెప్తాడు. స్టిల్ నువ్వు బానే చేస్తున్నావు. ఇంకా నా ఆఫర్ గుర్తుంది కదా! నువ్వు డ్రైవర్‌గా, రేసర్‌గా వచ్చేయొచ్చు కదా! అన్నట్టు లిన్ అంటాడు. ఆలోచించావా దాని గురించి ఏమన్నా అంటే క్వీన్‌కి ఏం చెప్పాలో అర్థం కాక, "మోమోని ఫస్ట్ ఒకసారి నాకు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొస్తావా?" అని చెప్పేసి పక్కకు పంపించేసి తన ముందు ఇలాంటివి డిస్కస్ చేయకు. నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు చెప్తాడు. అయినా నువ్వేంటి రేసర్ అనేది నీ డ్రీమ్ కదా! ఫస్ట్ నుండి నువ్వు అదే చేస్తున్నావు. నాకు అర్థమవుతుంది నీ నీ హెల్త్ బాలేదని చెప్పేసి. బట్ ఇన్ని ఇయర్స్ తర్వాత నువ్వు మంచిగానే సెట్ అయ్యావు. ఇప్పుడు చేయడంలో తప్పు లేదు. రావచ్చు కదా! ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా తనింకా నీతోనే ఉంది. ఇంకేంటి నీకు ప్రాబ్లమ్? వస్తే పనైపోతుంది కదా! నిజంగా తను వర్త్ అంటావా? రేసింగ్ కూడా వదిలేసేంత అంటే క్వీన్ వెంటనే ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఆఫ్‌కోర్స్ తను వర్తే. నేను రేసింగ్ అయినా వదిలేస్తా తన కోసం అన్నట్టు చెప్పి నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి చెప్పేస్తాడు. లిన్ ఆ మాట చెప్పగానే ఇప్పటివరకు నేను నిన్ను టెస్ట్ చేస్తున్నా. నువ్వు విన్ అయిపోయావు అన్నట్టు చెప్తాడు. నెక్స్ట్ డే చూయిస్తారు మనకి. మోమో వచ్చేసి లేచి హడావిడిగా రెడీ అయ్యి నాకు టైం అవుతుంది. ఈరోజు నాకు మీటింగ్ ఉంది. ఫస్ట్ ప్రెజెంటర్ నేనే ఫాస్ట్‌గా వెళ్ళాలి. బ్రేక్‌ఫాస్ట్ చేసే టైం లేదని క్విన్‌తో చెప్తూ ఉంటుంది. క్విన్ ఈ గ్యాప్‌లో ఫాస్ట్‌గా తనకి ప్యాక్ చేసి వెళ్లి అప్పుడు తినని చెప్పి తన చేతిలో పెడతాడనమాట. థాంక్ యూ అని చెప్పి తను కిందకి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిన తర్వాత ప్రాజెక్ట్ ఫైల్స్ అక్కడే మర్చిపోవడం క్విన్ అది అబ్జర్వ్ చేసి వెంటనే తనకివ్వాలని చెప్పేసి హడావిడిగా కిందకి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అక్కడ చూస్తే అప్పుడే బస్ స్టాప్ నుండి వెళ్ళిన బస్‌కి వెనక నుండి పొగలొస్తూ ఉంటాయి. అదే బస్‌లో మోమో ఉందనుకోని ఇన్ని ఇయర్స్ డ్రైవ్ చేయలేదు కదా! సో, మోమోని ఎలా అయినా కాపాడుకోవాలని చెప్పేసి తన కారు తీస్తాడనమాట. కారు తీసి ఆ బస్‌ని ఫాలో అవుతూ ఉంటాడు. ఆ బస్‌లో కొంతమంది ఏంటిది స్మెల్ వస్తుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అప్పుడే అర్థమవుతుందనమాట. ఆ బస్సు సంథింగ్ ఏదో పొగలొస్తున్నాయి, లోపల ఏదో కాలుతుందని చెప్పి వెంటనే వాళ్ళు డ్రైవర్‌ని పక్కన ఆపమని చెప్తారు. ఒక సిగ్నల్ పోయిన ముందే పక్కనే ఆపుదామని చెప్పి బస్ డ్రైవర్ ఆపుతూ ఉంటాడు. సిగ్నల్ పడి క్విన్ మాత్రం సిగ్నల్‌లో ఇరుక్కుపోతాడనమాట. ఆ బస్ అక్కడ పక్కన ఆగి ఇంకా పొగలెక్కువవుతుంటే వెంటనే తను కార్ దిగి మోమోకి కాల్ చేస్తాడు. "ఎక్కడున్నావంటే నేనా ఇక్కడే కన్వీనియన్స్ స్టోర్‌లో ఉన్నాను. నేను ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ ఇంట్లోనే మర్చిపోయాను. కొంచెం కిందకి తీసుకొచ్చి ఇస్తావా" అని చెప్తుంది. అప్పుడు అర్థమవుతుంది అంటే ఆ బస్‌లో తను లేదా అని చెప్పేసి. ఓకే. ఓకే. వస్తున్నా అని చెప్పేసి అప్పుడు కూల్ అయ్యి పరిగెత్తుకుంటూ ఆ కార్ తీసుకొని అక్కడికి డ్రైవ్ చేసుకొని, ఆ డాక్యుమెంట్స్ తీసుకొని తను లోపలికి వెళ్లి వెంటనే తన్ని హగ్ చేసుకుంటాడనమాట. "నువ్వు బానే ఉన్నావు కదా!" అని చెప్పేసి. "ఏమైంది నీకంటే?" "ఏం లేదు. ఇవిగో డాక్యుమెంట్స్" అని చెప్పేసి తను ఇస్తాడు. "నువ్వే డ్రైవ్ చేసుకొచ్చావా?" అంటే, "అవును" అని చెప్తే, "అంటే నువ్వు ఫైనల్‌గా డ్రైవ్ చేయగలుగుతున్నావు. నాకు చాలా హ్యాపీగా ఉంది" అన్నట్టు తను చెప్తుంది. ఇక తను సరే అని చెప్పేసి నేను వెళ్తా అని చెప్పి తను వెళ్ళిపోతుందనమాట. ఆ రోజు ఇంటికొచ్చిన తర్వాత తన కోసం నూడిల్స్ ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుంటాడు క్వీన్. అవి తినిన తర్వాత "నీకేమైనా టేస్ట్ చేంజ్ తెలుస్తుందా?" అన్నట్టు క్వెషన్ చేస్తాడనమాట. తనకర్థం కాదు. ఇది సేమ్ మీ నాన్నగారు చేసిన నూడిల్స్ బౌల్‌లా లేదా అని చెప్తే మోమో ఒక్కసారిగా కొంచెం సాడ్‌గా ఫేస్ పెడుతుందనమాట. సో, పాస్ట్‌లో ఏం జరిగిందో చూయిస్తారు. ఒకసారి తను వాళ్ళ నాన్నగారితో లంచ్ చేసేప్పుడు మోమో ఇక్కడ నుండి వెళ్ళిపోయింది. మోమోకి నేను చేసే బౌల్ ఆఫ్ నూడిల్స్ అంటే చాలా ఇష్టం. బట్ తనకి లాస్ట్ బౌల్ ఆఫ్ నూడిల్స్ కూడా నేను చేసి పెట్టలేకపోయాను. మోమో సఫర్ అయినట్టు నీ సిస్టర్ ఆహ్, జిన్ కూడా సఫర్ అవ్వాలని చెప్పి నేను అస్సలు అనుకోవట్లేదు. బట్ మోమోని నేను చాలా మిస్ అవుతున్నాను. ఒకవేళ నువ్వు ఫ్యూచర్‌లో తను మీట్ అయితే నా కోసం ఒక బౌల్ ఆఫ్ నూడిల్స్ తనకి చేసి పెడతావా? అని చెప్పేసి అడుగుతాడు. అది అప్పుడు అడిగాడని చెప్పేసి ఇప్పుడు ఇలా చేసి పెడతాడనమాట వాళ్ళ నాన్నగారు చేసినట్టుగానే. నిజం చెప్పాలంటే మీ నాన్నగారు ఇప్పటికి నీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. సరిగ్గా చూసుకోలేదని చెప్పి చాలా రిగ్రెట్ అవుతూ ఉంటారంటే, నాకు మా నాన్నగారి గురించి పెద్దగా ఏం గుర్తులేదు. అతనికి రేసింగ్ అంటే ఇష్టం. చిన్నప్పుడు కార్స్ అని చెప్పి తిరుగుతూ ఉండేవాళ్ళు.
అంతకన్నా కూడా నాకేం గుర్తులేదు అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. చెప్పొచ్చు కదా మా నాన్నగారు నాతో అంటే, అబ్బాయిలన్నీ బయటికి చెప్పుకోలేరులే కొన్ని అన్నట్టు జిన్ చెప్తాడనమాట. అలాగే నాకు రేసింగ్ అంటే ఇష్టం లేదు. నాకు అది డ్రీమ్ కాదంటే మరి నీ డ్రీమ్ ఏంటని చెప్పేసి తను అడుగుతుందనమాట. నువ్వు లైఫ్ లాంగ్ నిన్ను హ్యాపీగా చూసుకోవడమే నా డ్రీమ్ అన్నట్టు చెప్తాడు. తను వెంటనే చేయి పట్టుకొని నువ్వు ఏదైనా సరే నేను నీకు సపోర్ట్ చేస్తాను. నీ డ్రీమ్ ఏదైనా సరే అన్నట్టు చెప్తుందనమాట. వెంటనే ఇక తన్ని గట్టిగా హగ్ చేసుకుంటాడు. అలాగే నెక్స్ట్ వీక్ మనం కెనడా వెళ్దామని కూడా చెప్తాడు. మనం మీ అమ్మగారిని మీట్ అవుదాం అంటే మన అమ్మగారిని మీట్ అవుదాం చెప్పేసి అంటే మోమో దానికి ఓకే అని చెప్తుందనమాట వెళ్దామని. నెక్స్ట్ సీన్‌లో ఇద్దరు ఇక కెనడా కోసం ఫ్లైట్ ఎక్కిస్తారనమాట. ఫ్లైట్‌లో జిన్ వచ్చేసి వాళ్ళ అమ్మగారిని ఎలా రిసీవ్ చేసుకోవాలో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటే మోమో ధైర్యం చెప్తూ ఉంటుందనమాట. మామ అక్కడ ఏమన్నా సరే బ్యాడ్‌గా మాట్లాడినా, కొంచెం నీకు కోపం తెప్పించేలా మాట్లాడినా నువ్వేం పట్టించుకోకు నేనున్నాను కదా అని చెప్పేసి ధైర్యం చెప్తూ ఉంటుంది. నువ్వున్నావు కాబట్టి నాకు కొంచెం ధైర్యంగా ఉందని కూడా జిన్ అంటాడు. ఫైనల్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్టెప్ డాడ్ వచ్చేసి వాళ్ళిద్దరిని రిసీవ్ చేసుకుంటారనమాట ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత. మీ అమ్మ అసలు నమ్మడం లేదు మీ ఇద్దరు వస్తున్నారంటే అన్నట్టు. పదండి లోపలికి వెళ్దామని చెప్పి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారితో చెప్తే మమ్మ వాళ్ళ అమ్మగారితో వాళ్ళిద్దరు వచ్చారని చెప్పి అవునా అని చెప్పేసి తను సైలెంట్‌గా ఉంటుంది. ఏంటి అసలేం పట్టించుకోవట్లేదని చెప్పేసి జిన్ కొంచెం ఆలోచిస్తూ ఉంటాడనమాట. మోము వచ్చేసి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి నేనొచ్చానమ్మా అంటే, ఎందుకు మరి ఎయిర్‌పోర్ట్‌కి ముందే చెప్తే క్రిస్ వచ్చి పిక్ చేసుకుంటాడు కదా! అంటే ఇట్స్ ఓకే మేము టాక్సీలో వచ్చేసాంలే అంటే, సరే మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తారు. సరే అని చెప్పేసి వాళ్ళు ఆహ్, ఫ్రెష్ అప్ అయ్యి ఇక డిన్నర్‌కి ఇద్దరు టేబుల్ దగ్గర కూర్చుంటారు. జెన్ ఇంకా మన మోము. ఇంకా వాళ్ళ మదర్ ఇంకా ఫాదర్ కూడా డిన్నర్ చేస్తూ ఉంటారనమాట. ఎంతసేపు మోము ఇంకా వాళ్ళ మదర్, ఫాదర్ మాట్లాడుకుంటూ ఉంటారు. జెన్‌కేమో అక్కడ ఏదోలా ఉంటుందనమాట. ఏంటసలు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు మమ్మీ అని చెప్పేసి. మోము ఏమో చెప్పడానికి ప్రయత్నిస్తున్నా వాళ్ళేమో టాపిక్ చేంజ్ చేస్తూ ఉంటారు. తర్వాతొచ్చేసి వాళ్ళ అమ్మగారు, "ఇప్పుడు నువ్వు ఉంటున్నావు కదా! ఆ ప్లేస్ బానే ఉంది కదా!" అని చెప్పేసంటే, ఇప్పుడు నేను ఆ ప్లేస్‌లో ఉండట్లేదు అన్నట్టు మోమో అంటుందనమాట. అక్కడ ఉండట్లేదా? మరెక్కడ ఉంటున్నావు అన్నట్టు వాళ్ళ అమ్మగారు క్వెషన్ చేస్తే జిన్ వెంటనే, "నా ప్లేస్‌లోనే నాతోనే ఉంటుంది మోమో" అన్నట్టు చెప్తాడు. వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటారనమాట. మోమో వాళ్ళ స్టెప్ డాడ్ ఏం చేస్తాడంటే, కొంచెం సాడ్ అయిందని చెప్పేసి టాపిక్ డైవర్ట్ చేద్దామని వేరే టాపిక్ మూవీస్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. డిన్నర్ అయిపోయిన తర్వాత నార్మల్‌గా మోమో వాళ్ళ స్టెప్ డాడ్ వచ్చేసి మోమోతో ఇంకా ఆహ్, జిన్‌తో ఇద్దరితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ అమ్మగారు టేబుల్ క్లీన్ చేస్తూ ఉంటుందనమాట. అలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళేమి భయపడలేదు. దేనికి గెస్ట్ రూమ్ రెడీ చేయమని చెప్పాను. రెడీ చేశారా అంటే, "ఆ! చేశానన్నట్టు" వాళ్ళ హస్బెండ్ చెప్తాడనమాట. గెస్ట్ రూమ్‌లో తిన్‌కే ఇస్తారు క్వీన్‌కి. సో, రూమ్‌కి వెళ్ళగానే లగేజ్ అన్‌ప్యాక్ చేసుకుంటూ మ్యారేజ్‌కి కావాల్సినప్పుడు గోల్డ్ ఇవ్వాలి కదా! సో, అదే తను చేపించి బయటికి వెళ్ళిపోయి ఇంట్లో మోము పేరెంట్స్ ఉంటే బయటకొస్తాడనమాట అది తీసుకొని. మోము వాళ్ళ స్టెప్ డాడ్ "నువ్వింకా పడుకోలేదా?" అంటే, "లేదు" అని చెప్పేసి అదక్కడ పెట్టి ఆ టేబుల్ దగ్గర మ్యారేజ్‌కి కావాల్సినవన్నీ నేను చేపించాను. నాకు ఎల్డర్స్ ఎవరు తెలియకపోతే నేను నా తోటి వాళ్ళని అడిగి కనుక్కొని ఇవి చేశాను. మ్యారేజ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే మోము కూడా అక్కడ పక్కన దూరం నుంచి చూస్తూ ఉంటుందనమాట. అక్కడ కప్‌లో టీ పోసేసి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. బట్ వాళ్ళమ్మ మాత్రం ఏం పట్టించుకోదనమాట. అలా వింటూ ఉంటుంది. సైలెంట్‌గా ఉంటుంది. ఏం రెస్పాండ్ అవ్వదసల. నాకు తెలుసు మీకు కావాల్సిన క్వాలిటీస్ నాలో లేవని చెప్పేసి. బట్ నేను మాత్రం చిన్నప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా సరే ఒకే పర్సన్‌ని ఇష్టపడ్డాను. అదెవరో కాదు మోమోనే. తనని నేను నిజంగా చూసుకుంటాను. ఏ కష్టం రానీకుండా చూసుకుంటానని మాట్లాడుతూ ఉంటాడు. ప్లీజ్ మోమోని నాకిచ్చి పెళ్లి చేయండి అని చెప్పేసి అప్పుడు తల దించుకొని తన చేతిలో ఉన్న టీ కప్‌ని వాళ్ళ అమ్మ ముందు పెడతారనమాట. అది తీసుకొని తను డ్రింక్ చేస్తే అగ్రీ చేసినట్టుగా వాళ్ళ నమ్మకం. మోము ఇదంతా చూసి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారు కళ్ళలో నీళ్లొస్తూ ఉంటాయి కానీ, బట్ ఆ టీ మాత్రం యాక్సెప్ట్ చేయరనమాట. మోముకి ఇక ఏం చేయాలో అర్థం కాదు. నా కోసం ఇంత చేస్తున్నారు కదా! అని చెప్పేసి తను కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ వచ్చేసి ముందుకొచ్చేసి అమ్మ అని చెప్పి పిలుస్తుంది. వాళ్ళ అమ్మగారు మోముని చూడగానే ఇక ఏం చేయాలో అర్థం కాక జిన్ అలానే పట్టుకొని ఉంటాడనమాట. ఆ టీ కప్ కూడా ఇక. వాళ్ళ అమ్మగారు దాన్ని తీసుకొని డ్రింక్ చేయకుండా అక్కడ టేబుల్ మీద పెట్టేస్తారు. ఇప్పటి వరకు ఏదైతే మాట్లాడారో దానికేం రిప్లై ఇవ్వకుండా వాళ్ళ అమ్మగారు ఏం చెప్తారంటే, "మీరు జర్నీ చేసొచ్చి అలసిపోయారు. సో, రెస్ట్ తీసుకోండి" అని చెప్పేసి తర్వాత మాట్లాడుకుందామని గాని ఏది చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతారనమాట. తను వెళ్ళిపోగానే మోమో వాళ్ళ నాన్నగారు జిన్‌తో ఇలా చెప్తాడు. "సో, నువ్వేం వర్రీ అవ్వకు. ఇది టైం తీసుకొని చెప్పాల్సిన విషయం. బట్ ఇప్పుడే చెప్పావు కాబట్టి తనకి ప్రాసెస్ చేసుకోవడానికి కాస్త టైం ఇవ్వు. నిజంగానే ఒప్పుకుంటుందిలే నువ్వు బాధపడకు" అని చెప్పి వెళ్ళిపోతాడు. మోమో వచ్చేసి క్వీన్‌ని అలానే చూస్తూ ఉంటుందనమాట. క్వీన్ ఎమోషనల్ అయ్యాడని చెప్పేసి క్వీన్ వెంటనే మోమోని హగ్ చేసుకుంటాడు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.